హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ బ్లాగ్ చూపిస్తానండి. నేను ఇంతకు ముందు వ్లాగ్లో మార్నింగ్ 6 నుంచి 9 వరకు లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఏం చేస్తాను, పిల్లలు రెడీ చేసి ఎలా స్కూల్కి పంపిస్తాను అనేది ఒక వీడియో చేసి పెట్టాను. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి, 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఇదొచ్చేసి 9-12:30 వరకు నా వ్లాగ్ అండి. పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఆ తర్వాత వంట పని స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు పుదీనా పచ్చడి చేస్తున్నాను. దానికోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియా, జీలకర్ర, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసి వేయించేసుకొని, ఆ తర్వాత పుదీనా కూడా వేసి వేయించేసుకొని, ఆ తర్వాత టమాటాలు కూడా కుక్ చేసుకొని, కొంచెం చింతపండు కూడా వేసుకొని, అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవైపు పుదీనా పచ్చడి చేస్తూనే ఇంకొక వైపు కాకరకాయ కర్రీ కూడా చేస్తున్నానండి. అవి కాస్త బరకగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మన పుదీనా పచ్చడి తాలింపు పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. పుదీనా పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఇంకొక వైపు కాకరకాయ కర్రీ కూడా కుక్ అవుతుంది. ఒకవైపు రైస్ కూడా కుక్ చేసేసి పెట్టేసుకున్నాను. రైస్ అయిపోయింది. ఇప్పుడు పుదీనా చట్నీ అయిపోయింది. కాకరకాయ కర్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇవన్నీ తీసేసుకొని గిన్నెలో పెట్టేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి. నేనైతే కుక్ చేసిన తర్వాత మొత్తం గిన్నెలు క్లీన్ చేసేసి గ్యాస్ స్టవ్ మీద కూడా కుక్ చేసినప్పుడు అంతా పడుతుంది కదా, ఆయిల్, ఉప్పు, కారం ఇట్లాంటివి చిన్న చిన్నవి పడతాయి కదా, అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను. అన్నీ రెడీ అయిపోయాయి. పచ్చడి, కూర, అన్నము. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. బట్టలు కొన్ని ఉన్నాయి, అవి మడత పెట్టేసి ఒకసారి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి ఎక్కడిదక్కడ సర్దేసి ఓన్లీ 15 మినిట్స్ టైం ఉంటే ఆ 15 మినిట్స్‌లో స్నానం చేసి రెడీ అయ్యైతే వచ్చాను. ఇంక వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేయాలి. కొంతమంది లేడీస్ అయితే పనులు చేయాలంటే లేజీగా ఉంటారు, బద్ధకంగా ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెమైనా మోటివేషన్‌గా ఉంటుందని నేను ఈ వ్లాగ్‌ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయండి మన ఛానల్‌ని. మంచిగా వేసుకో బ్యాగ్. పదా మీకు హార్డ్ డే స్కూల్సా? కూర్చో కూర్చో. చూడండి, నాకు మ్యామ్ ఇవాళ ఏం ఎగ్జామ్ మీకు? ఈవీఎస్. ఓకే. కలరింగ్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది, మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఈవీఎస్. ఇదిగో ఇది బ్యాక్ ఫుడ్ కి క్రాస్ చేశాను. మళ్ళీ ఏంటి బ్యాడ్ ఫుడ్ కి క్రాస్, బ్యాడ్ ఫుడ్ గుడ్ ఫుడ్ ఏదో పిక్చర్స్ ఇచ్చారా అక్కడ? అక్కడ క్రాస్ చేయాలి కింద బాక్స్. బ్యాడ్ ఫుడ్ కి ఏమేం బ్యాడ్ ఫుడ్స్ ఇచ్చారు అక్కడ పేపర్ లో? నూడిల్స్, పాప్కార్న్ బ్యాడ్ ఫుడ్ కాదు కదా, గుడ్డే. అయినా క్రాస్ చేయమన్నారు. అవునా? పాప్కార్న్, నూడిల్స్, ఇంకా పిజ్జా అలాంటివి ఇచ్చారా? అవేమి ఇవ్వలే. ఆ రెండు తర్వాత ఫ్రూట్స్, కోకోనట్ ఉంటది, అవి లీవ్ చేయమన్నారు. టిక్కర్స్ ఏమొద్దు, అవి లీవ్ అట్లనే చేయాలి, వదిలేయాలి. ఓకే. మళ్ళీ టెండా పేపర్ అండి. ఎవరు గుడ్ హ్యాబిట్ చేస్తారో, ఎవరు మంచి యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని టిక్ చేయాలి, బ్యాడ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని రాంగ్ చేయాలి. అలా నాది. ఓకే. బాయ్ బాయ్. మా అక్క చెప్పిద్దంట. నా ఎగ్జామ్ ఎలా రాసారో తెలుసా? ఇవాళ నాకు ఈవీఎస్ ఎగ్జామ్ కాదు, వాళ్ళ సేమ్ ఉండదు. నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఫస్ట్ క్లాస్ కాబట్టి నీకు ఇంగ్లీష్ ఎగ్జామ్, తమ్ముడు ఏమో ఎల్కేజీ కాబట్టి ఈవీఎస్. వాడు ఫస్ట్ క్లాస్ కి వచ్చాక ఇంగ్లీష్ ఉంటుందా? నేను సెకండ్ క్లాస్ కి వెళ్ళాక ఏం ఎగ్జామ్ ఉంటుంది లాస్ట్ లో? అదే ఉంటుంది, ఇంగ్లీషే ఉండొచ్చు.
సెకండ్ క్లాస్లో చూద్దాంలే ఏముంటుందో, అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడదాంలే. ఇక్కడ ఏమొచ్చినాయి? ప్లే అని ఉంది, ప్లస్ ఉంది అక్కడ, ఇంగ్ ఉంది, మైనస్ ఉంది. అప్పుడు నేను ప్లేయింగ్ అని మొత్తం వర్డ్ కలిపి రాసా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంగ్ ఫార్మ్స్ అవి ఇంగ్ ఫార్మ్స్. నెక్స్ట్ అక్కడ కొన్ని డాషెస్ ఉన్నాయి, సమ్ డాషెస్ ఉన్నాయి. అక్కడ ఫ్లయింగ్ టిక్ చేసి బాక్స్ లో ఫ్లయింగ్ రాసా. వెరీ గుడ్. నా ఫ్రెండ్ గురించి రాసా. నీ నా బ్యాగ్ లో ఏముంటాయో అవి రాసా వాడి గురించి. అది నా ఎగ్జామ్ ఇవాళ. అంతేనా? ఇంకేం మ్యాచింగ్స్, మిస్సింగ్ లెటర్స్ అట్లాంటివి ఏం రాలేదా? ఏం రాలేదా? అవి బాయ్ 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 బాయ్. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. బ్లాగ్స్ కాదు, బ్లాగ్స్ అన్నాను. బ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్. ధన్యవాద్. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. బ్రష్ చేంజ్ చేసుకోండి. మీ బ్యాగులు మీరు ఎక్కడెక్కడ పెట్టేయండి మంచిగా నీట్గా. ఓకే మమ్మీ. ఓకే. సాక్సులన్నీ బకెట్లో వేసేయాలి. అన్ని అట్లనే చేయాలి. ఇంటికి వచ్చాక అన్ని సర్దాలి. ఎవరిది మీ పనులు మీరు చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా? ప్యాడ్ ఇక్కడ పెట్టేసింది బుక్స్ దగ్గర. సైన్స్ డే రోజు మా మమ్మీ చదివిందంటే రోజు మేము చేసుకోవాలి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారుగా, మీ పనులు మీరు చేసుకోవాలి. ఓకే, సాక్స్ రిమూవ్ చేసేసి బ్యాగ్లు ఎక్కడ పెట్టేయండి. ఓకే, బాటిల్స్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టండి. ఐడి కార్డ్ ఇక్కడ ఇచ్చేసి నాన్న. ఇక్కడ స్టూల్ మీద ఓకే, ఫస్ట్ బ్యాగ్లు ఎక్కడ పెట్టాక డ్రెస్ రిమూవ్ చేయి. ఓకే. స్నాక్స్ బాక్సులు బయటకు తీయండి. ఇవాళ స్నాక్స్ డేట్స్ పెట్టాం కదా. నాప్కిన్స్ కూడా బ్యాగ్లో వేసేసారు రెండు. స్నాక్స్ బాక్స్ ఏమో కిచెన్లో పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడమే. బ్యాగ్లు ఏమో అక్కడ పెట్టేసి సెల్ఫ్లు. బ్యాగులు ఎవరిది? మెల్లగా నాన్న, టీవీ ఊగుతుంది, కింద పడుతుంది. ఇప్పుడు డ్రెస్ రిమూవ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం. నించోండి అలాగే. డ్రెస్సులు చేంజ్ చేసేసుకున్నారు, ఇంకా కూర్చొని అన్నం తిందామే. ఓకే. హలో ఫ్రెండ్స్, ఫెలిషియస్ ఈవినింగ్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఫ్యాబులస్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇన్నకు ఫెలిషియస్ కూడా నాలాగే చెప్తావా? సూపర్. సూపర్ మ్యాన్. చెప్పండి. హాయ్ హాయ్. డియర్